చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసపోతారని, నిద్రపోతున్న చంద్రముఖిని మళ్లీ నిద్రలేపినట్లు అవుతుందని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే అంటూ హెచ్చరించారు. చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసపోతారని, బాబు చరిత్ర చెప్పే సత్యం కూడా ఇదే అని, సాధ్యం కాని హామీలు మేనిఫెస్టోలో పెట్టిన అర్థం కూడా అదేనని, ఇది గుర్తుపెట్టుకొని ప్రజలు ఓటు వేయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని వైఎస్ జగన్ అన్నారు. రేపల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మరో వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయని, మంచి చేసిన వారికి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలోచన చేయాలని, గతంలో ఏ ప్రభుత్వంలోనైనా ఇంత మంచి జరిగిందా అని ప్రశ్నించారు. 59 నెలల కాలంలో 2.7 లక్షల కోట్ల రూపాయలు నేరుగా జమ చేసింది మీ బిడ్డ కాదా అని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లలో చేసిన సంస్కరణలు తీసుకొస్తున్న మార్పులు ఎంత అభివృద్ధిని తెచ్చిపెట్టాయో మీకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి దిశగా అడుగులు వేశామని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి పథకాలు తెచ్చి ఇంటికి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒక్క రూపాయైనా నగదును బ్యాంక్ అకౌంట్లో వేశారా అని అడిగారు. 5 ఏళ్లలో తాను వేసిన విత్తనాలు మొక్కలుగా మారి తర్వాత చెట్లై నీడనిస్తాయని చెప్పారు. ఈ రోజు పిల్లవాడు మంచి ఉద్యోగం చేసి మీ కుటుంబంలో పేదరికాన్ని పోగొట్టాలన్నదే తన తపన అని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టానని చెప్పారు. పేదల కళల్లో ఆనందం చూడటం కోసమే ఈ 59 నెలలు మీ బిడ్డ పనిచేశారని జగన్ గుర్తు చేశారు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయాలని కోరారు. మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థము, మళ్ళీ చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం, దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడితే తనపై కేసులు పెట్టారని, సిఐడి కేసులు కాదు సిబిఐ కేసులు, ఇంటర్పోల్ కేసులు పెట్టినా కూడా తగ్గేదే లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తనపై 23 కేసులు పెట్టారని, ఇది 24వ కేసు అవుతుందని, అంత మాత్రాన భయపడేదే లేదని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటైపోతున్నారని, యువ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఏలూరులో నిర్వహించిన యువగలం సభలో ఆయన పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక తనపై 23 కేసులు పెట్టారని చెప్పారు. తాజాగా మరో కేసు పెట్టారని అన్నారు. అలాగే పోలీస్ స్టేషన్ మా అత్తారిల్లులాగా అయిందని, వెళ్లడం రావడం జరుగుతోందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎంతో మంది నాయకులను తయారు చేసిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అందించిన వారేనని అన్నారు. ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటైపోతున్నారని, యువ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డిఎస్సి ప్రకటనపైనే ఉంటుందని లోకేష్ చెప్పారు. యూనిఫైడ్ పోర్టల్ ఉద్యోగ ప్రకటన తెస్తామని, ప్యూన్ నుంచి గ్రూప్ 1 వరకు సింగిల్ నోటిఫికేషన్తో క్యాలెండర్ ఇస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను 5 ఏళ్లలో భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. యువత కళలకు రెక్కలు తొడుగుతామని నారా లోకేష్ యువతరానికి భరోసా ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి మేనిఫెస్టో తయారైందని అన్నారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఎయిర్పోర్టు, జైన్ ఇరిగేషన్, మెగా సిటీ పార్క్, సోలార్ పవర్, ఉర్దూ యూనివర్సిటీ టీడీపీ తెచ్చిందని గుర్తు చేశారు. జగన్ 3 ముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని పేర్కొన్నారు. ఆ ఒక్క ఓటు వల్ల, ఆ ఒక్క అవకాశం వల్ల యువత ఎంత నష్టపోయిందో ఒక్కసారి అందరం ఆలోచించాలి. ఇక్కడున్న పెద్దలు కూడా ఆలోచించాలి. రూపాయి జమ చేర్చి లక్షలు అప్పు చేసి పిల్లల్ని మీరు చదివిస్తున్నారు. వాళ్ళు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే ఈ సభాముఖంగా యువత అందరికీ నేను హామీ ఇస్తున్నా, 1 నెలలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది. 5 సంవత్సరాల్లో 20 లక్షల
ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వివేక హత్య కేసుపై మాట్లాడుతూ జగన్ అధికారంలో లేనప్పుడు సిబిఐ విచారణ కావాలని అడిగారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ను చూసుకునే తెలంగాణ నేత రఘువరెడ్డిపై తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాను జగన్ను పని కావాలని అడిగానని ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి తాను ఏ పని కావాలని అడగలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 1000 కోట్ల పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విధంగా మాట్లాడే వాళ్లు జగన్ పడేసే బిస్కెట్లకు ఆశపడేవారని అన్నారు. ఇలా మాట్లాడితే మీకు ఎంత అందుతుందో చెప్పండి. 1000 కోట్లు కాదు 10,000 కోట్లు వర్క్ అడిగానని కూడా చెబుతారని అన్నారు. జగన్ను ఒక్క పైసా సహాయం అడగలేదని, అడిగానని నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని సవాల్ విసిరారు. జగన్ పక్కన ఉండేవాళ్లు ఊసర వేలులు అని అవసరానికి వాడుకుంటారని, అవసరం తీరాక పుట్టుకనే అవమానిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి విజయమ్మపై నిందలు వేశారని, ఒకసారి ఆలోచన చేయండని, వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని జగన్ అన్నారని, అంతా నమ్మారని గుర్తు చేశారు. వైఎస్ వివేకానంద హత్య జరిగిన తర్వాత జగన్ సిబిఐ విచారణ అడిగారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత విచారణ వద్దన్నారు. అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడారు అని దుయ్యబట్టారు. రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చాడు. ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేరిస్తే అంత పదవి ఇస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే, ఆయన చేశారు కాబట్టే ఈయన పదవి ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏమి? నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతాను. నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడడం వీళ్ళ అలవాటు. వీళ్ళు ఊసరు బల్లి. వీళ్ళకి అవసరమైతే మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు. వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు. ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళ మాటలకు ఎవరండి లెక్క పెట్టాల్సింది? ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అవినాష్ రెడ్డి నా భర్త ల్యాండ్ క్రూజర్లో వెళ్ళి జమల్ మడుగు బీజేపీ లీడర్ని కలిశాడని ఆరోపణ చేశాడు అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారి లాగా మధ్యరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు. అనిల్ గారు, మీరు చెప్పే ఈ లీడర్ని ఆయన ఇంటికి వెళ్ళి కలవడం కాదు కదా, కనీసం ఇంకొకరి ఇంట్లో కూడా కలవలేదు. వీళ్ళు రుజువు చేయలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వైసీపీ పతనం ప్రారంభమైందని బీజేపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. సెంటు పట్టాల పేరుతో విజయవాడ మేయర్ ప్రజలను మోసం చేశారని, కేవలం పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలం ఇవ్వకుండా చేతులు దులుపుకున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ అంశంపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పోస్టల్ అధికారులతో సమావేశమయ్యారు. వంటూరులోని పోస్టల్ కార్యాలయంలో ఆయన సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సమస్యలను విన్నవించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంత పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితులు మారుస్తామని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని అన్నారు. సెంటు పట్టాల పేరుతో విజయవాడ మేయర్ ప్రజలను మోసం చేశారని, కేవలం పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలం ఇవ్వకుండా చేతులు దులుపుకున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొండ మీద హైయెస్ట్ పాయింట్కి వెళ్ళాం. 46వ డివిజన్లో అక్కడ యానాది వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈరోజు చెప్పేది అదే. కానీ వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఉన్నది. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో వీళ్ళందరికీ కూడా మంచి జీవితాలు ఇచ్చే విధంగా ఎమ్మెల్యేగా గెలిచినాక పనిచేస్తా అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు స్వర్ణకారులు చలివేంద్రం పెట్టారు. మంచి కార్యక్రమం. స్వర్ణకారుల అసోసియేషన్ అది కూడా చలివేంద్రం ఓపెన్ చేసి 10 మందికి ప్రజాసేవలో ఉన్న వాళ్ళందరినీ కూడా గౌరవిస్తున్నాం.
వైసీపీ దొంగ కరెక్ట్గా దొరికిపోయారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజల్ని డైరెక్ట్గా మోసం చేయడానికి దిగారు, దొరికిపోయారు. ఎంత దుష్ప్రచారం చేసుకున్నా ప్రజలు అంతకంటే చైతన్యవంతులు, వాళ్ళకి తెలుసు అదేం జరగదు. ఆ దెబ్బతో వైసీపీ పైన అయిపోయింది, కేల్ కథం. అట్లాగే సెంటు భూములు ఇచ్చింది కూడా దొంగతనంగానే ఇచ్చారు. సెంటు భూములు ఊరినే కాగితాలు ఇవ్వడమే, పట్టాలు ఇవ్వడం. ఆ మేయర్ గారు కూడా దొంగ పట్టాలు ఇచ్చి తిరుగుతున్నారు. అవంతా కూడా ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా మే 13న వాళ్ళ హక్కుని ఉపయోగించుకొని వాళ్ళ డెసిషన్ తీర్చుకుంటారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక అనేక ఇబ్బందులు పడ్డారని పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఆరోపించారు. కాంట్రాక్టర్లకు ఇసుక దోచిపెట్టి సామాన్యులకు ఇసుక దొరకకుండా చేశారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించే వారికి అవకాశం కల్పించాలని, కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఇండియా కూటమి తరపున విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు చిట్టినగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఇసుక దొరకక, పనులు లేక, కార్మికులకు పనులు లేక అనేక కష్టాలు పడ్డారని చెప్పుకొచ్చారు. ఇందుకు జగన్ ప్రభుత్వమే కారణమని వ్యాఖ్యానించారు. పారాషూట్ వేసుకొచ్చిన నాయకులు కొండ ప్రాంతంలో అది చేస్తాం, ఇది చేస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత దోషణలు, కుటుంబ సభ్యులను విమర్శించడమే పనిగా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించే వారికి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఒల్లూరు భార్గవ్కు హస్తం గుర్తు, సిపిఐ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు కంకి కొడలు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార ఆర్భటాలు చేసుకునేటటువంటి క్రమంలో ఆత్మీయ కలయికల పేరుతో కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ తన దగ్గర కూర్చోబెట్టి ఏసీ గదులలో, ఏసీ మందిరాల్లో కూర్చోబెట్టి ఓట్లు అభ్యర్థించేటటువంటి కార్పొరేట్ సంస్కృతి ఈ రోజున కనబడతా ఉన్నది. దీన్ని ప్రజలు గమనించమని చెప్పి మీకోసం పనిచేసేటటువంటి ప్రజా సమస్యల మీద స్పందించేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని ప్రోత్సహించి ఓటు వేసి గెలిపించమని చెప్పి నా పేరు జి కోటేశ్వరరావు, కంకి కొడల గుర్తు, సీరియల్ నెంబర్ 5 పైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కార్మిక వర్గానికి, భవన నిర్మాణ కార్మికులకి, వడ్రంగి, ఎలక్ట్రికల్, శానిటరీ వృత్తులు చేసుకునేటటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నాం. ఆ వైపుగా మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేసి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏపీలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగటం లేదని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఈ రాష్ట్రం అభివృద్ధికి అడుగులు పడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలియజేశారు. భవిష్యత్ బాగుండాలంటే కూటమిని గెలిపించుకోవాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఏపీలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగటం లేదని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎస్ఆర్ ప్యారడైజ్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నారా బ్రాహ్మణి క్రీడా ప్రాంగణంలో పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడి అలరించారు. అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చరించారు. 5 ఏళ్లుగా మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ సర్కార్ విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడుగులు పడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలియజేశారు. భవిష్యత్తు బాగుపడాలంటే కూటమిని గెలిపించుకోవాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా మంగళగిరిలో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంగళగిరిని ఎడ్యుకేషన్ హబ్తో పాటు కల్చరల్ క్యాపిటల్గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో అందరూ బాధ్యతగా ఓటేయాలని, లేదంటే భవిష్యత్తులో మన ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కడైనా ఈ వరల్డ్లో 3 క్యాపిటల్స్ అనేది మోడర్న్ వరల్డ్లో ఎవరైనా చెప్పారా అండి? అందుకే ఈరోజు అమిత్ షా గారు మళ్ళీ మన అమరావతికి క్యాపిటల్ తీసుకొస్తాననే కమిట్మెంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఇక్కడికి వస్తుంది. మన క్యాపిటల్ స్టేట్ అని క్యాపిటల్ కమిట్మెంట్ ఇక్కడికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన భవిష్యత్ తరాలకి మన విద్య అందించాలంటే, ఆపర్చునిటీస్ అందించాలంటే, మన ఆంధ్ర రాష్ట్ర పునర్వైభవం ఏదైతే మనం తిరిగి తీసుకురావాలంటే, మన తెలుగువారి ఆత్మగౌరవం తిరిగి తీసుకురావాలంటే ఈ ఎలక్షన్ అనేది చాలా ముఖ్యమైన ఎలక్షన్. డబ్బు సంచులతో వచ్చి ఏమైనా చేయవచ్చునని బీజేపీ అభ్యర్థి సుష్మా చౌదరి భావిస్తున్నారని, తమ కార్యకర్తలను డబ్బులతో కొనలేరని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. తమ పార్టీలో స్క్రాప్కి డబ్బు ఆశ చూపి బీజేపీలో చేర్చుకున్నారని, వారు మళ్లీ వైసీపీలో చేరాలని చూస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ జగనన్ననే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్లో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ అర్షద్తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం నడుస్తోందని, జగనన్న సారథ్యంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని, కూటమి మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. సుజనా చౌదరి కొండ ప్రాంతాలను సింగపూర్ చేస్తామని గ్రాఫిక్స్ చేస్తున్నారని, గతంలో చంద్రబాబు కూడా ఇలాగే గ్రాఫిక్స్ చూపించే ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. డబ్బు సంచులతో వచ్చి ఏమైనా చేయవచ్చనని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భావిస్తున్నారని, తమ కార్యకర్తలను డబ్బులతో కొనలేరని అన్నారు. తమ పార్టీలో స్క్రాప్కు కూడా డబ్బు ఆశ చూపి బీజేపీలో చేర్చుకుంటున్నారని, వారు మళ్లీ వైసీపీలో చేరాలని చూస్తున్నారని చెప్పారు. సుజనా చౌదరి గారు ఏ మూల వెళ్తే కూడా ఆ మూల గొర్రెలిమ్మని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఏ మూల నుంచి ఏ సంచులు ఇచ్చేస్తారో అని చెప్పేసి కొంతమంది నాయకులు అక్కడ చేరి సుజనా చౌదరి గారు ఏదైనా ఇస్తే తీసుకొని తొందరగా జంప్ అయిపోదామని చెప్పేసి ఆలోచనలతో అక్కడ తిరుగుతున్నారు తప్ప ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక్క కార్యకర్త కూడా లేడు. కావాలని చెప్పేసి వైసీపీ ఖాళీ అయిపోతుంది, వైసీపీని మేము మొత్తం క్లోజ్ చేసేసాం, వైసీపీని ఖాళీ చేయడం, వైసీపీని మీరందరూ ఏదో కండవాలు కప్పేసి మేమంతా ఖాళీ చేసేస్తున్నామని చెప్పడం, ఇది ఏమాత్రం ఎవరిని తీసుకెళ్తున్నారో మీకు కాదు మాకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ శ్రేణులు అయితే ఎవరు లేరు, కావాలని చెప్పి ఆన్లైన్లో తీసుకొచ్చి కండవాలు వేసేసి వైసీపీ ఖాళీ అయిపోతుంది, వైసీపీ వాళ్ళు వచ్చి పార్టీలో చేరిపోతున్నారని చెప్తున్నారు. వైసీపీని ఖాళీ చేయడం మీ తరం కాదు కదా, మీ అబ్బ తరం కూడా కాదని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము జగనన్నకే ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు తప్ప ఈ మధ్యలో ఈ బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎంతమంది పొత్తయి వచ్చినా సరే ఇక్కడ మనకి ఊడేదేముండదు. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తూ ఉన్నా, రాబోయే రోజుల్లో కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్నదే గట్టి మెజారిటీతో మేమంతా గెలిపిస్తామని చెప్పేసి, అలాగే కేసినేని నాని గారిని కూడా ఆయన 2 సార్లు ఎంపీగా ఉన్నారు, 3వసారి కూడా ఆయన హ్యాట్రిక్ కొడతారని చెప్పేసి మనమంతా కలిసికట్టుగా ఆయనకి కూడా మంచి మెజారిటీ ఇస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాకముందే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పచ్చ మీడియాతో కలిసి కుట్రపూరితంగా విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో 17,000 గ్రామాలకు గాను కేవలం 6,000 గ్రామాల్లోనే భూ రీసర్వే పూర్తయిందని, అన్ని గ్రామాల్లో పూర్తి అయితేనే గానీ చట్టం అమల్లోకి వచ్చే పరిస్థితి ఉండదన్నారు. రైతులు, భూ యజమానులు అభ్యంతరాలు తెలియజేసే అవకాశం ఉందని, అది జరిగేందుకు ఇంకా 2-3 ఏళ్లు సమయం పడుతుందని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు రైతులకు గురించి, భూముల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నాడు, పక్కనే చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు, పురంధేశ్వరి గారు ఉంటున్నారు, అందరూ ఉన్నారు. బీజేపీతో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తప్పని చెప్పించే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకి, ఈనాడికి, ఆంధ్రజ్యోతికి ఉందా? అందాకెందుకు పురంధేశ్వరి గారు అది మంచిదే అని ఎందుకు చెప్పారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఎన్నికల సమయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననం ఇది మామూలుగా జరగటం లేదు. అన్ని విధాలా వారి మీద భారీ కుట్ర జరుగుతుంది. ఏ విధంగా ఓడించాలని, ప్రజలకు దూరం చేయాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనసులో ఉన్న సుస్థిరమైన స్థానాన్ని తీసివేయాలనే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రం, కేంద్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో చాలా బ్రహ్మాండంగా ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య స్పష్టం చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రామలింగేశ్వర నగర్ నుంచి కృష్ణలంక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అధికారులకు వచ్చాక అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. అందరి భవిష్యత్తు బాగుండాలంటే హస్తం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థి ఒల్లూరి భార్గవ్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రం, కేంద్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉందని అన్నారు.
న్యాయ పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టో విడుదల చేశారు. ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, విద్య, ఉపాధి, వైద్యం అందరికీ అందించి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు నాంచారయ్య తెలియజేశారు. కృష్ణలంక ప్రాంతంలో సమస్యలు ఉన్నాయని, తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ పాలనలో వ్యవస్థలు అన్ని నిర్వీర్యమైనట్లు తెలియజేశారు. చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, విఘ్నులైన ఓటర్లు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పొనుగుపాటి నాంచారయ్య హామీ ఇచ్చారు. కృష్ణలంక కర్కట్ట ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల్లో చాలా సమస్యలు చెప్తున్నారు ప్రజలు. మరి ఈ ఇంతకుముందు గెలిచినటువంటి గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆ 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు మొత్తం 10 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అయిపోయింది. ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రజలు సమస్యలతో పునరున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి విజయనగరం ఓటర్ మహాశైలికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ నెల 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద, ఇండియా కూటమి అభ్యర్థిగా హస్తం గుర్తు మీద నేను పోటీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్కి ఒల్లూరు భార్గవ్ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పొనుగుపాటి నాంచారయ్య నేను పోటీ చేస్తూ ఉన్నాను. దయచేసి విజ్ఞులైన ఓటర్ మహాశైలరా, మీరు ఆలోచించండి. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం చూస్తూ ఉన్నాం గత 10 సంవత్సరాలుగా ఏ రకంగా ప్రజలపైన పన్నులు వేస్తూ ఉన్నారో, చెత్త పన్ను ఏ రకంగా మన మీద వేసి రుద్దుతూ ఉన్నారో, చెత్త పన్ను ఏ రకంగా వసూలు చేస్తూ ఉన్నారో ప్రజలు గమనించాలి. అదే కాదు, రామలింగేష్ నగరు, ఇటు పుట్టరోడ్డు, ఇటువంటి ఏరియాల్లో కృష్ణానదికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సందర్భంలో మంచినీళ్ళ కోసం అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రజలకు తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలో డబ్బుల సంచులతో కొత్త తరహాలో సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడని నియోజకవర్గ ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు ఆరోపించారు. నోట్లతో ఓట్లు కొనుగోలు చేసుకోవాలని చూసే సుజనాకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. మే 13న జరిగే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు పాత రాజరాజేశ్వరపేటలో నిన్న ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెబుతున్న డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల అభివృద్ధి కన్నా అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. 40 ఏళ్లుగా ఈ గల్లీలోనే తిరుగుతున్నారని, ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన నిలుస్తానని అన్నారు. స్థానికుడైన తనను ఆదరించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో డబ్బుల సంచులతో కొత్త తరహాలో సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. నోట్లతో ఓట్లు కొనుగోలు చేసుకోవాలని చూసే సుజనాకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. మే 13న జరిగే ఎన్నికల్లో కంకి కొడలు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్లే చేసినటువంటి శాసనసభ్యులుగా కానీ, కార్పొరేషన్లో కానీ. కాబట్టి ఒక్క కార్పొరేటర్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి బీజేపీ ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలవాలనేటటువంటిది అనుకోవటం కేవలం కార్పొరేట్ శక్తిగా డబ్బుతోటి నోట్లు కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. అందుకని ప్రజలు ఆలోచించండి. 175 నియోజకవర్గాల ప్రజలకి ఒక ఆలోచింపజేయాలి. డబ్బు సంచులతో వచ్చేవాళ్ళు కాదు పనిచేసేటటువంటి వారికి కూడా అవకాశం కల్పిస్తారు. ప్రజలు అనేటటువంటి ఒక సంకేతాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజలు తీర్పు ఇవ్వాలని చెప్పి నా ఎన్నికల గుర్తు కంకి కొడవలి సీరియల్ నెంబర్ 5, అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ గారు ఆయన గుర్తు హస్తం గుర్తు పైన ఇద్దరికి ఓట్లు వేసి ఇండియా కూటమిని గెలిపించవలసిందిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, మాజీ మేయర్ మల్లికా బేగం, సిపిఐ నాయకులు దొనేపూడి శంకర్ ప్రచారంలో పాల్గొని కోటేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సామాన్యమైనటువంటి ఉద్యమ నేత, న్యాయవాదికి మధ్య జరిగేటటువంటి పోరాటంలో ధర్మం గెలుస్తున్నటువంటి అపారమైన నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే విజయవాడ చరిత్రలో ఒక సర్దార్ మరిపల్లి చిట్టి గారు, ఒక తమ్మిన పోతురాజు గారు, ఒక సుబ్బరాజు గారు, ఒక ఎంకే బేగ్ గారు, ఎంతోమంది మహనీయులు ఇక్కడి నుంచి రాష్ట్ర శాసనసభకి ప్రాతినిధ్యం వహించారు. వారి టైంలో కూడా విజయవాడ నగరం యొక్క చరిత్రని రాష్ట్ర శాసనసభలో వినిపించినటువంటి చరిత్ర ఉంది. అందువల్ల మీరు ఈ వలస పక్షులకి, అవకాశవాదులకి, ఇంటి అడ్రస్ లేని వాళ్ళకి, ఓటు హక్కు లేని వాళ్ళకి కాకుండా నిరంతరం సమస్య ఉందంటే నేనున్నానని వచ్చేటటువంటి కోటేశ్వరరావు గారికి మీ అమూల్యమైనటువంటి ఓట్లు వేసి అక్కడ విజయం చేకూర్చాలని కోరుతూ, కులాలకి మతాలకి పొద్దున్నేసి నుంచి కులం మతం కులం మతం కులం మతం, దానివల్ల లాభం ఏంటి? కుల మతాలకి అతీతంగా మీ ఓటు హక్కుని అమూల్య ఉపయోగించండి. మంచి వ్యక్తి మీకు ఎప్పుడో ఎల్లదవుడు మీకు చెవిలో మీ నోట్లో నాలుకలాగా
ఎప్పుడు మీతో పాటు ఉండే వ్యక్తి కాబట్టి జి కోటేశ్వరరావు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థి వల్లూరి భార్గవ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చాలామంది తేలిగ్గా మాట్లాడుతున్నారు ఇవాళ ఏముంది ఇండియా కూటమికి అని చెప్పేసి. కానీ జూన్ 4వ తారీఖున బాక్సులు తెరిచిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంతంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయం సాధించబోతున్నాం. కార్పొరేట్ వర్గాలకు తగిన బుద్ధి చెబుతారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు. కాబట్టి ఆ వైపుగా కంకి కొడవలి గుర్తుపైన ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్లమెంట్ సభ్యుడు వల్లూరి భార్గవ్ను హస్తం గుర్తుపైన ఓటు వేసి సెక్యులరిజాన్ని కాపాడాలి, దేశ భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఎన్నికలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.